ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏలూరు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. సమయం సందర్భం ఏదైనా ఎన్నికల వేళ కావడంతో పొలిటికల్ హైప్ వస్తుంది. ఏలూరులో తాజాగా అదే జరిగింది. దీనికి కారణం మాగుంట బాబు, ముద్రగడ పద్మనాభం భేటీ. టీడీపీ మాజీ ఎంపీ మాగుంట బాబు ఇంటికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వచ్చారు. ఇద్దరు నేతలు చాలాసేపు సమావేశమయ్యారు. నిన్న మాగుంటి బాబు పుట్టినరోజు. ఏటా ఏలూరు వచ్చి మాగుంట బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు ముద్రగడ. అయితే సోమవారం చింతలపూడిలో నిర్వహించిన టీడీపీ రా కదిలిరా సభకు వెళ్లారు మాగుంటి బాబు. దాంతో ముద్రగడ ఏలూరు రాలేదు. ఇవాళ ఏలూరు వచ్చి మాగుంట బాబుకు శుభాకాంక్షలు చెప్పారు ముద్రగడ. అయితే ఇది ఎలక్షన్ టైం కావడంతో ఇద్దరి మధ్య చాలాసేపు రాజకీయాలపై చర్చ జరిగింది. టీడీపీ జనసేన కూటమికి తన మద్దతు ఉంటుందని మాగుంట బాబుతో చెప్పారు ముద్రగడ. ఏలూరు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. సమయం సందర్భం ఏదైనా ఎన్నికల వేళ కావడంతో పొలిటికల్ హైప్ వస్తుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సౌజన్య, ఏలూరులో మాగంటి బాబు నివాసానికి ముద్రగడ రాక రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపింది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాగా పెద్ద ఎత్తున కూడా రా కదిలిరా సభ జిల్లాలోని చింతలపూడిలో నిర్వహించారు. అయితే నిన్న మాగంటి బాబు జన్మదినం కూడా కావడంతో చంద్రబాబు సమక్షంలో కేక్ కట్ చేసి అటు జన్మదిన వేడుకలు కూడా జరిపిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తెల్లవారుసరికి కూడా అటు ముద్రగడ పద్మనాభం సడన్ గా మాగంటి బాబు ఇంటి వద్ద ప్రత్యక్షమవడం, ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వారిరువురి మధ్య జరిగిన భేటీ కూడా ఈ రోజు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు మాగంటి బాబు కుటుంబానికి అలాగే ముద్రగడకు కూడా ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వారిద్దరి కూడా రాజకీయ భవిష్యత్తుపై ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు చర్చ జరిపినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం అనేటువంటి వాటిపై కూడా ఈ రోజు చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మాగంటి బాబు అయితే నేను మళ్ళీ ఏలూరు నుంచి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని గత పలుమార్లుగా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ కూడా మళ్ళీ నేను ఏలూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెప్పారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఇటీవలి కాలంలో జనసేన నేతలతో భేటీ అవ్వడం, త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో దానిపై కూడా మాగంటి బాబుతో చర్చించినట్లయితే ఖచ్చితంగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాగంటి బాబు కూడా ముద్రగడ పద్మనాభం వెళ్లిపోయిన తర్వాత మీడియాకు కూడా ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ముద్రగడ పద్మనాభంతో రాబోయే భవిష్యత్తు రాజకీయాలతో చర్చించడం జరిగింది. అలాగే ఏ పార్టీ నుంచి ఉంటే మంచిది అనేటువంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కూడా పొత్తులోనే ఉంటాం కాబట్టి పొత్తులో టీడీపీ జనసేనకు తన మద్దతు పూర్తిగా ఉంటుందంటూ ముద్రగడ స్పష్టం చేశారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా చేరికై ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పోటీ చేయాలా లేదా అనేది కూడా ఆలోచిస్తానంటూ కూడా ఆయన చెప్పినట్లు మాగంటి బాబు కూడా మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది. వీటితో పాటు ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఇచ్చినటువంటి ముద్రగడ తనకు రాజ్యసభ ఇస్తాన్నారు, కానీ మోసం చేశారు, వందలాది కోట్ల రూపాయలు తాము ఎక్కడి నుంచి పెడతామంటూ కూడా అందుకే వైసీపీకి దూరం అయ్యానంటూ కూడా మాగంటి బాబుతో చెప్పినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా రాజకీయంగా కూడా ఈ రోజు ముద్రగడ పద్మనాభం మాగంటి బాబు నివాసానికి రావడం పట్ల కూడా చర్చ తెరలేచిందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన ఖచ్చితంగా జనసేనలో చేరబోతున్నట్లయితే సమాచారం అందుతుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.